10 గ్రామ్స్ ఉంటుంది. ఇది 10 గ్రామ్స్ నల్లపూసల దండ చెయ్యి. మేకింగ్ ఛార్జ్ వచ్చి 500. సో ఇది టోటల్ అన్నమాట. 3% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 71,222.44 ఇంత అవుతుంది. ఈజీగా తెలుసుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు అండి. ఈ వీడియోలో నేను మీకు అసలు గోల్డ్ షాప్లో మనము గోల్డ్ కొంటాం కదా, చాలా కన్ఫ్యూజన్ అవుతాం. వాళ్ళు చాలా వేస్తూ ఉంటారనమాట. అసలు ఎలా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ క్యాలిక్యులేషన్ గురించి మీకు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ, ఏం కన్ఫ్యూజన్ ఏం ఉండదు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఉంది కదా, నల్లపూసల దండ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి. ఒక 10 గ్రామ్స్ ఉంటుంది. ఇది 10 గ్రామ్స్ నల్లపూసల దండ చేయిస్తే దాన్ని వాళ్ళు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నల్లపూసల దండ 10 గ్రామ్స్ అనమాట. 10 గ్రామ్స్ నల్లపూసల దండకి మనము ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ రోజు రేటు అప్రాక్సిమేట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేటు అనుకోండి, 1 గ్రామ్ గోల్డ్ వచ్చి మనకి 6,040 రూపాయలు ఉందండి. ఈరోజు 1 గ్రామ్ గోల్డ్ 6,040 రూపాయలు ఉంది. సో ఇది నల్లపూసల దండ ఎంత వెయిట్ ఉంది? 10 గ్రామ్స్ ఉంది. 10 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో 10 గ్రామ్స్ ఉంది కాబట్టి 10 గ్రామ్స్ ఇంటూ 6,040 రూపాయలు వేసామంటే ఎంత అవుతుందండి? క్యాలిక్యులేట్ చేస్తే 60,400 రూపీస్ అవుతుంది. 60,400 రూపీస్ అవుతుంది. సో 10 గ్రామ్స్ వాల్యూ అదనమాట. నెక్స్ట్ ఏంటంటే వేస్టేజ్ ఉంటుంది, అంటే మజూరి అంటాం కదా, వేస్టేజ్ విఏ అంటాము, తరుగు అంటాము తెలుగులో. సో అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నల్లపూసలు దాన్ని చేయడానికి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క వేస్టేజ్ ఉంటుందండి. కమ్మలు ఎక్కువ డిజైన్ ఎక్కువ ఉండి అలా ఉన్నప్పుడు 12 గ్రామ్స్, అలాగా 15 గ్రామ్స్ అలా కూడా వేస్టేజ్ ఉంటుంది. 10 గ్రామ్స్ అలాగా. నేను ఈ నల్లపూసల దండకి 12%, గ్రామ్స్ కాదు, 12% వేస్టేజ్ వేస్తాను. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, అంతని కాదు. ఇది 15 ఇయర్స్ అవుతుందండి అది కొని, నాకు అప్పుడు ఎంత వేస్టేజ్ అది కూడా తెలియదు. సో నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో దీనికి ఎంత వేస్టేజ్ పడుతుందంటే నేను 12 గ్రామ్స్ అని జస్ట్ అనుకున్నాను. 12 గ్రామ్స్ అయితే ఎంత అవుతుంది? విఏ 12%, గ్రామ్స్ కాదండి, విఏ 12% అయితే దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, మన అమౌంట్ ఎంత అండి 10 గ్రామ్స్కి? 60,400 ఇంటూ 12%. సో ఇంటూ 12% అంటే పర్సెంట్ అంటే బై 100 అనమాట. 12% అంటే 12/100. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బై 100 వేసేస్తే సరిపోతుంది. అంటే 60,400 ఇంటూ 12/100 అనమాట. సో ఎంత వస్తుంది అప్పుడు వ్యాట్? ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 7,248 రూపీస్ వస్తుంది. 7,248 రూపీస్ వస్తుంది. సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? మనకి వేస్టేజ్ 7,248 రూపీస్ వచ్చిందండి. 10 గ్రామ్స్ వాల్యూ వచ్చి 60,400, వేస్టేజ్ వచ్చి 7,248 రూపీస్. నెక్స్ట్ ఏముంటుంది? మేకింగ్ ఛార్జ్. మేకింగ్ ఛార్జ్ అనేది కొన్ని షాపుల్లో వేస్తారండి, కొన్ని షాపుల్లో వేయరు. జస్ట్ అది ఎంత ఉంటుంది? 500 నుంచి 1,000 లోపల ఉంటుంది. నేను దీనికి అప్రాక్సిమేట్గా ఒక 500 వేస్తాను మేకింగ్ ఛార్జ్. సో అది కూడా యాడ్ చేద్దాం. మేకింగ్ ఛార్జ్ వచ్చి 500. సో ఇది టోటల్ అనమాట. ఇంతవరకు ఇదంతా టోటల్ చేస్తే ఎంత వస్తుందంటే, సో ఇది ఈ మొత్తం యాడ్ చేయాలన్నమాట. మొత్తం యాడ్ చేసామంటే 68,148 రూపీస్ వస్తుందండి. ఇది మొత్తం టోటల్ చేసామంటే 68,148 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ దీనికి జిఎస్టీ యాడ్ చేయాలి. ఇప్పుడు జిఎస్టీ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ప్రవేశపెట్టింది కాబట్టి 3% జిఎస్టీ గోల్డ్కి మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి మనము జిఎస్టీ యాడ్ చేయాలి. జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జిఎస్టీ 3%.
సో ఈ 3%ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే మొత్తం అండి, యాడ్ చేసిన మొత్తం అమౌంట్కి జిఎస్టీ, ఓన్లీ 10 గ్రామ్స్కే కాదు, 10 గ్రామ్స్ వేస్టేజ్, మేకింగ్ ఛార్జ్ అన్నీ కలిపి జిఎస్టీ. ఇంకా మీకు ఒకవేళ స్టోన్స్ మర్చిపోయాను, దీంట్లో ఇవి ఉన్నాయి కదా ఈ నల్లపూసలు, వీటికి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేస్తే దానికి ఎంత అవుతుంది స్టోన్ ఛార్జ్ వచ్చి నేను ఒక ఇక్కడ వేస్తానులేండి. స్టోన్ ఛార్జ్ నేను ఒక 1000 రూపీస్ వేసుకున్నాను, అంటే నల్లపూసల వాల్యూ అంతా కలిపి. సో ఇప్పుడు ఎంత అవుతుంది 69,148 రూపీస్ అవుతుంది. 69,148 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు జిఎస్టీ, దీని మొత్తానికి జిఎస్టీ యాడ్ చేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న ఆర్నమెంట్లో ఏమి స్టోన్స్ ఏమి ఉండవు, జస్ట్ ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నారనుకోండి, ఎటువంటి మళ్ళీ యాడ్ చేయబడలేదు, సరిపోతుంది. లేదు మీరు ఇలా తీసుకున్నారు కాబట్టి, నాదంటే నల్లపూసలు దాంట్లో దీన్ని ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ 1000 యాడ్ చేశాను, లేకపోతే అది యాడ్ చేయబడలేదు. నేను ఎగ్జాంపుల్గా దీన్ని చూపిస్తున్నాను నల్లపూసలు దండని కాబట్టి 1000 యాడ్ చేశాను. ఎంత అయింది 69,148 అయింది. దీనికి జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలండి. జిఎస్టీ 3%. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈ మొత్తానికి కలిపి క్యాలిక్యులేట్ చేస్తాము ఈ మొత్తానికి. అప్పుడు ఎంత అవుతుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 69,148 ఇంటూ 3%. సో దాన్ని ఎలా వేయాలి, 69,148 ఇంటూ 3/100 ఎంత అవుతుంది, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 2074.44 వస్తుందండి జిఎస్టీ. అంటే మన మొత్తం అమౌంట్కి, ఆ 10 గ్రామ్స్ అమౌంట్కి 2074.44. ఇప్పుడు మనము దీన్ని కూడా ఈ అమౌంట్కి యాడ్ చేయాలి, టోటల్ అమౌంట్కి, అంటే మనం పే చేయాల్సిన మొత్తం అమౌంట్కి ఇది యాడ్ చేయాలి. సో ఇప్పుడు మన టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే, టోటల్ 10 గ్రామ్స్ చైన్ నల్లపూసలు బ్లాక్ బీడ్స్ చైన్ ఎంత అవుతుంది 69,148 ప్లస్ 2074.44 దట్ ఈజ్ ఈక్వల్ టు 71,222.44 ఇంత అవుతుందండి టోటల్ అమౌంట్. అంటే 10 గ్రామ్స్ ఇది చేయించాలంటే మనకి ఈ రోజు లెక్క వేసానమాట. ఈరోజు ఎంత అవుతుందో అనేది నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. సో గోల్డ్ షాపుల్లో కూడా ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తారండి. మనం ఈజీగా తెలుసుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు, చూసుకుంటూ మనకి అర్థమైపోతుంది. సో ఇది మీకు నీట్గా అర్థమైందా లేదా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు రేటు 1 గ్రాముకి 640 రూపాయలు ఉందనుకోండి. మనం 10 గ్రామ్స్ చైన్ కొంటున్నప్పుడు 10 గ్రామ్స్ నల్లపూసలు దాన్ని చేయించాలి. 10 గ్రామ్స్కి 6,040 రూపాయలు లెక్క 10 గ్రామ్స్కి ఎంత అవుతుంది 60,400 అవుతుంది. వేస్టేజ్ 12% అనుకున్నాను అప్రాక్సిమేట్గా. వేస్టేజ్ ఎంత పడింది 7,248 పడింది. మేకింగ్ ఛార్జీ 500 పడింది. స్టోన్ ఛార్జీ అంటే నల్లపూసల వాటి వాల్యూ వచ్చి 1000 రూపీస్ పడింది. ఈ మొత్తం టోటల్ చేస్తే 69,148 రూపీస్ అయింది. సో ఇప్పుడు దీనికి జిఎస్టీ యాడ్ చేయాలి. జిఎస్టీ ఎంత మనకి గోల్డ్కి 3% జిఎస్టీ అనమాట. సో 3% జిఎస్టీని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2,074 రూపీస్ 44 పైస్ వస్తుంది. సో దీన్ని కూడా దీనికి యాడ్ చేసేసామంటే టోటల్ అమౌంట్ మనం పే చేయాల్సిన బిల్ అమౌంట్ వచ్చి 71,222.44 పైసా అవుతుందన్నమాట. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారండి గోల్డ్ షాపుల్లో. ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమన్నా కానీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకేమన్నా ఇంకా డీప్గా ఏమన్నా కావాలంటే ఇంకొక వీడియో చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.